శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 21వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఇది వరలో మనం సూత మహర్షి చేత ప్రవచించబడిన భగవంతుని లీలావతారముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు తెలియచేస్తున్నారు భగవంతుని యొక్క లీలావతారములు. అవి అద్భుతమైనవి. ఆ లీలావతారముల స్మరణ మాత్రమే పాప వినాశనం కలుగుతుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది. శ్రీమన్నారాయణుని యొక్క మొట్టమొదటి అవతారము యజ్ఞవరాహ అవతారం. ఈ అవతారంలో సమస్త యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూభాగాన్ని రక్షించడానికి హిరణ్యాక్షునితోటి యుద్ధం చేసి హిరణ్యాక్షుణ్ణి వధించడం తెలుస్తుంది. తరువాత అవతారము సుయజ్ఞావతారము. దీన్నే శ్రీహరి అవతారము అంటారు. తర్వాత కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి మోక్ష మార్గాన్ని ఉపదేశించడం, ఇటువంటి ముఖ్యమైన విషయాలు కపిలావతారంలో తెలుస్తాయి. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడిగా జన్మించారు శ్రీ మహావిష్ణువు. తర్వాత సనకాద్యవతారములయ్యాయి. అంటే సనక సనందనాథులు అంటాం కదా, వారు నలుగురు: సనందనుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వీరు పుట్టుకతోటే బ్రహ్మజ్ఞానులు. ఎప్పుడూ 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. దిగంబరులై ఏ లోకానికైనా సరే యథేచ్ఛగా వెళ్ళగలరు. మహానుభావులు సంపూర్ణ బ్రహ్మానందంలో అనుభవిస్తూ ఉంటారు. తర్వాత నరనారాయణ అవతారం. ధ్రువుణ్ణి కూడా అవతారంగా తీసుకున్నారు సుఖబ్రహ్మ. తర్వాత పృథు చక్రవర్తి, హయగ్రీవుడు, మత్స్యావతారము, కూర్మావతారము, నృసింహావతారము. తర్వాత గజేంద్రుని రక్షించిన ఆదిమూలావతారం. ఇది వైకుంఠ రూపం, చాలా గొప్ప అవతారం. బలిచక్రవర్తిని మర్దించి ఆయన గర్వాన్ని అణిచి 3 లోకాలని దానంగా పరిగ్రహించి దాన్ని ఇంద్రుడికి వచ్చిన అవతారము వామనావతారం. తర్వాత హంసావతారం. ఈ హంసావతారంలోనే భాగవతాన్ని సంక్షేపంగా 4 శ్లోకాల్లో, దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. అది బ్రహ్మకు ఉపదేశించారు. ఆ బ్రహ్మ దగ్గరించి నారదుడికి రావడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృతాన్ని తీసుకుని ధన్వంతరి సముద్ర గర్భం నుంచి బయటకు వస్తారు. అనేకమైనటువంటి వస్తువులు అవి వస్తాయి, అందులో ధన్వంతరి ఒకటి. తర్వాత శ్రీరామావతారం పరిపూర్ణావతారం. ఎందుకంటే పరిపూర్ణమైన మనిషిగా పుట్టి మనిషి పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకటించకుండా రాక్షసవధ చేసి ధర్మ సంస్థాపన చేసినటువంటిది శ్రీరామావతారం. వేదవ్యాస మహర్షి అవతారం. వేదవ్యాసులు కూడా నారాయణాంశతో పుట్టారు. వారు వేదములు విభజించారు, 18 పురాణాలు ఇచ్చారు, బ్రహ్మసూత్రాలు ఇచ్చారు, భాగవతం ఇచ్చారు, తరువాత భారతం రచించారు. ఇలా అనేకమైనటువంటి గ్రంథాలు సనాతన ధర్మంలో మనం ఇప్పుడు చదువుకుని నేర్చుకుంటున్నామంటే అది శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క కృపా కటాక్ష వీక్షణములు తప్ప మరి ఒకటి కావు. తర్వాత శ్రీకృష్ణ అవతారము, ఆఖరిది కల్కి అవతారం. ఈ విధంగా భగవంతుని లీలావతారాలని సుఖబ్రహ్మ వర్ణించారు.
భగవంతుని లీలావతారములను లెక్కకు మిక్కుటమైనవి, అవి లెక్కించడానికి వీలు కానివి, కానీ కొన్నిటిని మాత్రమే మనం ప్రస్తావించాం. అదేవిధంగా కొన్నిటిని సూతుడు ప్రస్తావించారు. వాటికి వీటికి కొంచెం భేదాలున్నాయి. ఆ భేదాలని రసజ్ఞులైనటువంటి భావుకులైనటువంటి శ్రోతలు పరిశీలించి తెలుసుకోవలసిందిగా విజ్ఞప్తి. తర్వాత భాగవతం మనకి భాగవతం యొక్క దశలక్షణాలను గురించి తెలియజేస్తోంది. పురాణానికి పంచలక్షణాలు ఉన్నాయంటారు, కానీ భాగవతానికి మాత్రం 10 లక్షణాలు చెప్పారు భాగవతంలో. అవి ఏమిటంటే సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశానుని కథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. సర్గము అంటే నారాయణుని యొక్క సృష్టి చేయాలన్న వెంటనే ఆయన చేసినటువంటి లీలా విశేషము, అదొక లీల, అదొక క్రీడ, అది సర్గము. దాన్ని ఆధారంగా తీసుకుని నారాయణుని యొక్క ప్రేరణతో బ్రహ్మ సృష్టి చేస్తారు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త లోకాలని సృష్టిస్తున్నారు. అది బ్రహ్మ సృష్టిని విసర్గం అంటారు. స్థానము అంటే ప్రతి సృష్టికి ఒక మర్యాద ఉంటుంది, ఒక లోక మర్యాద ఉంటుంది. ఈ మర్యాదలని నిలిపి కాపాడడాన్ని స్థానము అంటారు. పోషణము అంటే భక్తులపై భగవంతుడు చూపే అపారమైన అనుగ్రహాన్ని పోషణము అంటారు. ఊతి అంటే కర్మవాసనలు. ఈ కర్మవాసనల వలన పునర్జన్మ వస్తూ ఉంటుంది. ఈ కర్మవాసనల్ని ఊతి అంటారు. మన్వంతరం అంటే మనువులు ఆచరించే ధర్మాలు. 14 మంది మనువులు ఉన్నారు. ఆ మన్వంతరాలన్నిటినీ తెలియజేస్తుంది. ఈశానుని కథనము అంటే భగవంతుని లీలా అవతార కథలు, భక్తుల కథలు, భాగవత ధర్మములు, ఇవన్నీ ఈశానుని కథనంలో తెలుస్తాయి. నిరోధము అంటే శ్రీహరి యోగ నిద్రావస్తుడై ప్రాణులని అన్నిటినీ తనలో లీనం చేసేసుకుంటాడు, అది నిరోధం. ముక్తి అంటే కర్తృత్వ భోక్తృత్వ భావాల్ని త్యజించి పరమాత్మలో లీనమైపోవడాన్నే ముక్తి అంటారు. ఆశ్రయము, ఈ చివరిది ఏమిటంటే ఇది పరిపూర్ణతకై ఈ ఆశ్రయాన్నంటే శరణాగతిని కూడా అంటారు. ఇది ఉత్కృష్టమైనటువంటి ధర్మం. ఈ సృష్టి స్థితి లయకారకుడైన పరబ్రహ్మయే మనకు ఆశ్రయం. ఈ ఆశ్రయాన్ని బట్టే మిగిలిన 9 ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే ఈ ఆశ్రయం విషయం కూడా అర్థమవుతుందని భాగవతం యొక్క దశలక్షణాలను గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం. పోతనామాచ్యుల వారు ద్వితీయ స్కంధాన్ని ఈ విధంగా పరిసమాప్తి చేస్తున్నారు. ఆ పరిసమాప్తి చేస్తున్న సందర్భంలో కూడా శ్రీరాముడి మీద పద్యములు రాశారు. ఆ శ్రీరాముని మీద వ్రాసిన పద్యములు స్కందాంతంలో ప్రతి స్కందం చివర ప్రారంభంలోనూ ఉంటాయి. ఆ పద్యములు కొన్ని మనం తెలుసుకుందాం. రామ గుణాభిరామ దినరాజకులాంబుది సోమ తోయదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారిగోత్ర సుత్రామ సుబాహు బాహుబలదర్ప తమః పటు తీవ్రధామ నిష్కామ కుభ్రుల్లలామ గరకంఠ సతీనుతనామ. రాఘవా, ఓ రామ, నీవు కళ్యాణ గుణసాంద్రుడవు, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడవు, నీలమేఘశ్యాముడవు, రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించిన వాడవు, రాక్షసులనే పర్వతాలకు వజ్రాయుధారివి, సుబాహుని బాహుబల దర్పం అనే చీకటికి నీవు సూర్యుడవు, ఏ కోరికలు లేనివాడవు, నరపతులకు అలంకారమైన వాడవు, పార్వతిచే స్తుతింపబడిన నామం కలవాడవు, రఘువంశజుడవు, అమరేంద్రసుత విదారణ కమలాప్తతనూజ రాజ్యకారణ భవసంతమస దినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ
దశరథ రామ. వాలిని నేలకొల్చినవాడ, సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని చేసినవాడ, సంసారమనే అంధకారం పాలిట సూర్యుడ, ఓ నృపశ్రేష్ఠ, సకల దేవతా సార్వభౌమ, దశరథపుత్రుడవైన శ్రీరామచంద్ర అని పోతనామాచ్యుల వారు ఎంతో అందంగా భక్తితో సంబోధిస్తున్నారు. నిరుపమ గుణజాల నిర్మలానందలోల ధురితగణ సమీర దుష్టదైత్య ప్రహార శరధి మధ విశూష చారు సద్భక్త పోష సరసిజదళ నేత్ర సజ్జన స్తోత్ర పాత్ర. సాటిలేని గుణాలు కలవాడ, స్వచ్ఛమైన ఆనందంలో ఓలలాడేవాడ, పాపాలనే మబ్బులకు మేఘం వంటివాడ, దుష్టులైన రక్కసులను దునుమాడినవాడ, సముద్రుని మదాన్ని రూపుమాపినవాడ, మంచి గుణాలతో అలరారే సద్భక్తులను పరిపాలించేవాడ, పద్మదళాల వంటి కన్నులు కలవాడ, శిష్టజనుల స్తుతులకు పాత్రమైన ఓ శ్రీరామచంద్ర నీకు నమస్కారం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు ద్వితీయ స్కంధం సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.